International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాజకీయ వేడి మరింత రాజుకుంటుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశాయి పార్టీలు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తులకు సంబంధించి ఆ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు కూడా దాదాపుగా కొలుకొచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ మాత్రం తలెత్తున్న నేపథ్యంలో నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ అభ్యర్థులలో ఎటువంటి పోటీ ఉంది, పార్టీలకు సంబంధించి ఎటువంటి పోటీ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం శృంగవరపుకోట. షార్ట్ కట్గా ఎస్ కోట అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది, వాళ్ళ వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి, వాళ్ళ విజయావకాశాలు ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుంది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ శృంగవరపుకోట. షార్ట్ కట్గా ఎస్ కోట అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కాడుబండి శ్రీనివాసరావుని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కోళ్ల లలిత కుమార్ని. సో ఇక్కడ వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కాడుబండి శ్రీనివాసరావు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కాడుబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు గజపతి నగరంలో, కానీ ఓటమిని చవిచూశారు శ్రీనివాసరావు. అలాగే 2014లో వైసీపీ తరఫున గజపతి నగరంలో పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. 2019లో శృంగవరపుకోటలో పోటీ చేశారు, ఆయన గెలుపొందిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు కోళ్ల లలిత కుమారి. ఒక్కసారి లలిత కుమారి ప్రొఫైల్ చూస్తే కనుక కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత లలిత కుమారి. కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఈమెకి కలిసొచ్చే అంశం. 2009లో అలాగే 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలుపొందారు లలిత కుమారి. ఇక విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఆమెకుంది. అలాగే టీటీడీ మెంబర్గా కూడా పనిచేశారు లలిత కుమారి. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు లలిత కుమారి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లలిత కుమారి ప్రొఫైల్. ఇక అలాగే శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేసినప్పుడు విశాఖపట్నం లోక్సభ స్థానంలో భాగం ఇది. అలాగే బీసీ ఓటర్లు అధికంగా ఉన్న స్థానం కూడా ఇదని చెప్తూ ఉంటారు. దాంతోపాటు శృంగవరపుకోట, లక్కవరపుకోట, అలాగే జామి, కొత్తవలస, వేపాడ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేసినప్పుడు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 52,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 38,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇతరులకు సంబంధించి 1,12,000 ఓట్లు ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మనం చూసుకుంటే కనుక అదర్స్ అంటే ఇతరులు 1,12,000 మంది ఓటర్లు ఇక్కడ ప్రభావితం చూపించే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఆ తర్వాత మెజారిటీగా ఆ మెజారిటీ పరంగా చూసుకున్నప్పుడు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 52,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి సినారియో చాలా టఫ్, అలాగే క్లోజ్ పోటీ, అంటే చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. పోటీ ఉంది కాబట్టి ఎటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇక్కడ రాజకీయ పార్టీలు రచిస్తున్నాయి. అలాగే ప్రత్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు, అలాగే ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఇంతవరకు మనం చూసిన నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా ఇతరులకు సంబంధించి చాలా తక్కువ, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ కాకుండా 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ఇతరులు చాలా ఎక్కువ, అంటే మేజర్ రోల్ పోషిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇటువంటి నేపథ్యంలో అక్కడ పార్టీలకు సంబంధించిన వ్యూహాలేంటి, అలాగే క్యాండిడేట్స్కి సంబంధించిన వ్యూహాలేంటి, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అక్కడ చర్చ జరుగుతోంది. రాజేష్, ఎస్ సచిన్, ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ఈ రోజు అయితే చాలా ఆసక్తికరమైన వాతావరణం అయితే ఈ ప్రాంతంలో అయితే ఉంటుంది. రాజకీయంగా చూసుకుంటే అయితే ప్రధానంగా చూసుకుంటే టీడీపీ నుంచి అయితే మాత్రం కోళ్ల లలిత్ కుమార్ అయితే ప్రజెంట్ ఈసారి బరిలో దిగారు. అయితే గతంలో చూసుకుంటే ఈవిడ ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఈయనకి ఈవిడికైతే ఎప్పటి నుంచో కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా ఈవిడ గతంలో కూడా చాలా పదవులు అయితే మాత్రం టీడీపీలో ఎన్నో పదవులు చేశారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ప్రజల్లోనే కంటిన్యూగా ఉండడంతో పాటు ఈవిడికైతే మాత్రం తనకంటూ ఒక వింగు టీడీపీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకునేసరికి ఖచ్చితంగా అయితే ఈసారి మాదే విజయం అనేది మాత్రం ఈవిడ డంక మోగించి చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ చూసుకుంటే కడుబండి శ్రీనివాసరావు అయితే మాత్రం ఈ రోజు ఇక్కడ బరిలోకి అయితే ప్రెజెంట్ అయితే ఉన్నారు. అయితే ఆయన ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంత వాసులు అయితే ఎన్ఆర్ఐ
అనేది చెప్పేసి ఆయన మీద అభియోగం అయితే ఒకవైపు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మాత్రం ఒకటే చూపిస్తున్నారు. నేను ఎన్నరైతేనేమి ఏదైతేనేమి ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది మేము చేసి పెట్టామా లేదా, మేము అనుకున్నట్లయితే ప్రజలకు ఇస్తున్నామా లేదా, ఈ సంక్షేమం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలతో పలు అభివృద్ధి కార్యాన్ని తీసుకొచ్చి చేసి పెడుతున్నాం కనుక ఖచ్చితంగా ప్రజల్లో నడిపిస్తున్నారని అయితే మాత్రం ఆయన ఒకవైపు చెప్పుకోవడం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో అయితే మాత్రం వైసీపీ మాత్రం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వస్తుందనే మాత్రం ఈ కడుపని శ్రీనివాసరావు అయితే మాత్రం డంకమోగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కొల్లా లలిత్ కుమార్ మాత్రం నా మీద ఖచ్చితంగా సానుభూతి ఓట్లేదు మాకు పడతాయని చెప్పేసి ఒకవైపు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కొప్పల వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాత్రం అక్కడ ఎక్కువ ఓట్లు ఉండడంతో పాటు ఆ ప్రాంతం సంబంధించిన మాత్రం ఎక్కువ మంది ఈ ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా అది అపోజిట్ కూడా ప్రజెంట్ చూసుకుంటే కొప్పల వెల్మే కాబట్టి ఇద్దరి మధ్య వారైతే మాత్రం గట్టిగా ఉంటుందని మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. శృంగవరపుకోటకు సంబంధించి ఒక ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరి వ్యూహాలు ఏ విధంగా ఫలిస్తాయనే అంశానికి సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏం జరగబోతుంది అనేది జూన్ 4న ఆ రోజు ఫలితాలు రాబోతున్నాయి. ఆ రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.